నమస్తే, వెల్కమ్ టు ఎన్క్యూరియస్. ప్రస్తుతం మనం ఉన్నాము కేఎల్ యూనివర్సిటీలోని ఈసీఈ క్యాంపస్లో ఉన్నాము. సో ఈసీఈకి సంబంధించి ఎటువంటి ఆపర్చునిటీస్ స్టూడెంట్స్కి దొరుకుతున్నాయి, కేఎల్ యూనివర్సిటీ ఈసీఈ స్టూడెంట్స్కి ఎటువంటి భరోసా ఇస్తుంది, అలాగే వాళ్ళ సబ్జెక్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ సుమన్ గారు ఉన్నారు. సో సుమన్ గారితో మాట్లాడి దీని గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఈసీకి సంబంధించి ప్రస్తుతం అయితే అడ్మిషన్స్ జరుగుతున్నాయి. సో అడ్మిషన్స్లో ఈసీకి సెలెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ చదవడం కోసం క్రైటీరియా ఏంటండి? స్టూడెంట్స్ అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి? ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఏం లేదు సార్. స్పెసిఫిక్గా ఇది ఎనీ ఇంజనీరింగ్ కోర్సెస్ ఏదైతే తీసుకుంటున్నారో అదే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఈసీఈ ఇన్ స్పెసిఫిక్ ఏంటంటే కోర్లోకి వెళ్ళాలి అనుకున్న స్టూడెంట్స్ ఎక్కువ మంది ఈసీఈని ప్రిఫర్ చేస్తూ ఉంటారండి. ఓకే, అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఈ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. ఆల్రెడీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ మార్క్స్ సేమ్ యాడ్ చేసిన పరిస్థితి ఫస్ట్ ఇయర్ మార్క్స్. సో అటువంటి వాళ్ళు ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. వాళ్ళు ఏంటంటే ఆ కన్ఫ్యూజన్స్ లో చాలా మంది ఏంటంటే బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు. పాండమిక్ ఉంది, పరిస్థితి ఎలా ఉంటుందో అని. సో వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ ఉండి వాళ్ళు అడ్మిషన్ ఇక్కడ అవునండి, ఇక్కడ 3 క్రైటీరియాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మేము అడ్మిషన్స్ మా ఎగ్జామినేషన్ కేఎల్యూ ట్రిపుల్ ఎగ్జామినేషన్ బేస్ మీద ర్యాంక్స్ని బట్టి అడ్మిషన్స్ చేస్తాం. అది త్రూ కౌన్సిలింగ్ ఒకటే. రెండోది ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి కౌన్సిలింగ్ జరుగుతుంది. మూడోది జేఈ మెయిన్స్, దాంట్లో ఉన్న మార్క్స్ని బట్టి దానికి మళ్ళీ మేము ఇచ్చేస్తూ ఉంటామండి, అంటే అడ్మిషన్స్ ఇస్తూ ఉంటాం. సో ఈ 3 క్రైటీరియా ప్రకారం స్టూడెంట్ ని సెలెక్ట్ చేసుకుంటారు. నాలుగోది ఎంసెట్ కూడా ఉందండి, ఎంసెట్ కూడా కన్సిడర్ చేస్తాం. సో ఈ నాలుగిట్లో ఏదైనా అక్కడ ఫిట్ అయిన వాళ్ళకి దే విల్ గెట్ ద అడ్మిషన్. ఓకే, సో దేంట్లో ఇప్పుడు జేఈ మెయిన్స్ కావచ్చు, అలాగే ఎంసెట్ కావచ్చు, మీరు అన్నట్టు మీ కేఎల్ సంబంధించి ఎక్కువ కేఎల్ ట్రిపుల్ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారండి. నెక్స్ట్ జేఈ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. జేఈ వాళ్ళే టాప్ ర్యాంకర్స్ అంతా ఇక్కడ ఉంటారండి. సరే, ఇప్పుడు ఈ ప్యాటర్న్ సబ్జెక్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందండి? జనరల్ మా ఈసీ అని కదా సార్, అంటే మా జనరల్గా మా కేఎల్యూ స్ట్రక్చర్ ఎలా అంటే ఫస్ట్ ఇయర్ అంతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బేసిక్ ఇంజనీరింగ్ కోర్సెస్ అన్ని ఫస్ట్ ఇయర్లో ఉంటాయండి. ఇవన్నీ యూనిక్, నేను చెప్తుందంతా యూనిక్గా ఉన్న స్ట్రక్చర్ అది. సెకండ్ ఇయర్ అంతా కూడా కోర్ ఇంజనీరింగ్ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఈసీ వాళ్ళకి ఈసీ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మెకానికల్ వాళ్ళకి మెకానికల్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అట్లా ప్రతి డిపార్ట్మెంట్కి కోర్ సబ్జెక్ట్స్ అనేవి సెకండ్ ఇయర్ లెవెల్లో ఉంటాయి. థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికల్లా స్పెషలైజేషన్ స్టార్ట్ అవుతాయి. ఇదే మాకును మిగతా యూనివర్సిటీస్కి ఉన్న డిఫరెన్స్. సపోజ్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్లో సీట్ రాలేక ఈసీలో వచ్చింది అనుకోండి, అంటే తన ఏమంతా ఎలా ఉంటుందని నేను కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ చదవాలి, ఏఐ మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలి అది అనుకుంటాను. అదే ఏఐ మిషన్ లెర్నింగ్ ఈసీలో కూడా కోర్ కోర్స్ అన్ని. స్పెషలైజేషన్కి వచ్చేటప్పటికల్లా థర్డ్ ఇయర్ నేను చెప్పినట్టు థర్డ్ ఇయర్లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా స్పెషలైజేషన్ థర్డ్ ఇయర్లో తీసుకోవాలి. అప్పుడు కంప్యూటర్ సైన్స్లో ఉన్న స్పెషలైజేషన్ని ఈసీ పిల్లలు తీసుకుంటారు, మెకానికల్ వాళ్ళు తీసుకుంటారు, సివిల్ వాళ్ళు తీసుకుంటారు. అలాగే సిఎస్సిలో ఉన్న పిల్లలు కొంతమంది మా దగ్గర కొన్ని స్పెషలైజేషన్ ఉంది. ఐఓటీ ఉంది, విఎల్ఎస్ఐ ఉంటుంది, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఉంది, లేకపోతే 5G టెక్నాలజీస్ ఉంది, బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది. అక్కడ ఉన్న పిల్లలు కూడా ఇక్కడున్న స్పెషలైజేషన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు కూడా థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికల్లా ఈసీ స్పెషలైజేషన్స్ కూడా తీసుకుంటారు. అంతే అంత ఇంటర్ డిసిప్లినరీ ఎవరైనా ఏ కోర్సెస్ కన్నా అంటే ఏ స్పెషలైజేషన్స్ అనే చేసుకోవాలి, అడుగులే. ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. సో ఆ స్ట్రక్చర్ వల్ల అడ్వాంటేజ్ అండి, రానిచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో ఇప్పుడు ఈ స్టూడెంట్స్ 100% ప్లేస్మెంట్ అనేది మీరు చెప్తున్నారు. రెండో విషయం ఏంటంటే సక్సెస్ఫుల్ గా స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు హ్యాపీగా మంచి విద్యావంతులుగా అలాగే ఒక మంచి జాబ్తో బయటకు వెళ్తున్న పరిస్థితి. ఎంతో మందిని ప్లేస్ చేశారు కేఎల్ యూనివర్సిటీ. సో స్టూడెంట్స్ ఎలా ఉంటుందండి, మీ ర్యాపో ఎలా ఉంటుంది? స్టూడెంట్స్ ర్యాపో బాగుంటుందండి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మా సిలబస్లు అన్నీ కూడా ఇండస్ట్రీకి కనెక్ట్ అయ్యి ఉంటాయండి. అంటే ఒక స్పెషలైజేషన్ మేము పెట్టామంటే ఒక ఇండస్ట్రీతో టైఅప్ అయ్యి ఉంటాం. సో మా ప్రాసెస్ ఏంటంటే ఆ ఇండస్ట్రీ ఎవరితో అయితే మేము టైఅప్ అయ్యి ఉన్నామో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా, విఎల్ఎస్ఐ అనే కోర్స్ ఉంది మా దగ్గర, స్పెషలైజేషన్ ఉంది. దానికి ఒక టెసాల్వ్ అనే కంపెనీతో టైఅప్ అయ్యి ఉన్నాం మేము. అలా సీడాక్ ఉంది. అట్లా ప్యారలల్గా 2-3 కంపెనీ, మాకు క్వాల్కామ్ ఉంది, ఇవన్నీ కూడా మాతో టైఅప్ అయ్యి ఉన్నాయి. వాళ్ళు సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్ అంటే సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ దగ్గర స్టూడెంట్ని తీసుకుంటారు, ఇంటర్న్షిప్ చేపిస్తారు. థర్డ్ ఇయర్ స్పెషలైజేషన్ అప్పుడు సర్టిఫికేషన్స్ చేస్తారు, అంటే వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి పిల్లలకి వాళ్ళే సర్టిఫై చేస్తారు. ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత వాళ్ళే ప్లేస్ చేస్తారు. ఓకే అండి.
ఫైనల్ ఇయర్లో మళ్ళీ ప్రాజెక్ట్ కూడా ఆ కంపెనీ వాళ్ళే చేపిస్తారు. కార్పొరేట్ ట్రైనింగ్ ఇస్తారు. కార్పొరేట్ ట్రైనింగ్ కార్పొరేట్ వాళ్ళు ఇక్కడ చేస్తారు. అది కోర్. నేను అంటుంది కంప్యూటర్ సైన్స్ అనే కాదు, ద సేమ్ ప్రొసీజర్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఉంటుంది. అంటే స్టూడెంట్ని సెకండ్ ఇయర్ లెవెల్లో వాళ్ళు తీసుకొని ఒక కంపెనీతో మనం టైప్ చేసి స్టూడెంట్ని వాళ్ళు అట్లా ట్రైన్ చేసుకుంటూ ప్లేస్మెంట్ దాకా పట్టుకొస్తారు. ఈసీఈలో ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. అవునండి, ECE ప్రొడక్ట్ బేస్డ్ choose కంపెనీస్ ఎక్కువగా. చేసుకుంటారు చాలా మంది స్టూడెంట్స్. అలాగే బేసిక్ గా ఎవరైనా కూడా ఈసీఏ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ, Yeah. సెకండ్ ప్రయారిటీ అనేది పక్కన పెట్టేసి ఫస్ట్ ప్రయారిటీ ఈసీఏ. వాట్ ఈస్ ద రీజన్? ఇట్స్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే ప్రోడక్ట్ బేస్డ్ జనరల్గా దే విల్ నాట్ లెర్న్ బియాండ్ సంథింగ్ అండి. అంటే ఎట్లా అంటే ఒక్కసారి కంపెనీలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే వాళ్ళు ట్రైన్ అయ్యి అక్కడే ఉండిపోతారు. దే డోంట్ వాంట్ షిఫ్ట్, ఎందుకంటే దే ఎంజాయ్ దే జాబ్. ఓకే అండి, 9 to 5 దే విల్ వర్క్. సిస్టమేటిక్గా ఉంటుంది. దే విల్ నాట్ వర్క్ అప్ టు 10 o'clock or 11 o'clock. ఆ వర్క్ ప్రెషర్లో ఏముండవు. కోర్ ఇంజనీరింగ్ సపోజ్ కొంతమంది ఏంటంటే దే వాంట్ బికమ్ సైంటిస్ట్ అండ్ ఆల్. ఇప్పుడు మాకు డిఫెన్స్ ల్యాబ్స్ ఉన్నాయి, మనకి డిఆర్డిఓ, ఇస్రో, ఈ కమ్యూనికేషన్కి సంబంధించిన మీరు కంపెనీలు చూసుకున్నా కానీ వాళ్ళ ఒక్కొక్క పొజిషన్, ఒక హోదా అనేది వాళ్ళకు ఉంటుంది. ఐఎమ్ సైంటిస్ట్ ఏ అంటారు, సైంటిస్ట్ బి, సైంటిస్ట్ సి, ఇలా చెప్పుకుంటారు. లైక్ అది చాలా ప్రౌడ్గా ఫ్యామిలీస్లో ఏంటంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. విద్యార్థులకు ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తారండి మీరు? ఎందుకంటే చాలా మంది విద్యార్థులు బాగా చదివే వాళ్ళు కూడా తర్వాత చదవని పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. మీరు స్కాలర్షిప్కి సెలెక్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళ బెస్ట్ ఏది ఉందో చూసి దాన్ని సెలెక్ట్ చేస్తారని విన్నాను. అయితే కొంతమంది విద్యార్థులు ఉంటారు చదవలేక సైలెంట్గా తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి విద్యార్థులు కూడా మౌల్డ్ చేస్తున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఎలా మీ ఇది ఉంటుంది? మా దగ్గర ఉన్నది ఏంటంటే సార్, ఎవ్రీ 20 స్టూడెంట్కి ఒక కౌన్సిలర్ ఉంటారు. ఓకే, వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంటుంది, పేరెంట్స్ గ్రూప్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. సో స్టూడెంట్ క్లాస్కి రాకపోయినా, స్టూడెంట్ మార్క్స్ తక్కువ వస్తున్నా ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఫస్ట్ చేసి పేరెంట్స్ని కూడా పిలిపిస్తాం మేము. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్కి వెళ్ళిపోతే అసలు వాడు మాట వినట్లేదు పిల్లోడు, పేరెంట్స్ మాట వినట్లేదు అంటే పేరెంట్ని కూడా పిలిపించి ఇద్దరిని కౌన్సిల్ చేస్తాం. లోపం ఎక్కడ వస్తుంది అంటే ప్రాబ్లం ఇంట్లో జరుగుతుందా లేకపోతే మా దగ్గర జరుగుతుందా? మా దగ్గర అంటే మాత్రం మేము రివిజన్ క్లాసెస్ పెట్టి సపరేట్ ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పుడు మీ హాస్టల్స్ ఉన్నాయండి మాకు, ఆన్ క్యాంపస్ హాస్టల్స్లో మీ ఈవినింగ్ టైంలో వాళ్ళ స్టడీ అవర్స్ ఉంటాయి, వేరు మా ఫ్యాకల్టీ వెళ్ళి అక్కడ డౌట్స్ క్లారిఫికేషన్కి వెళ్తారు. ఓకే, ప్రస్తుతం మనతో ఒక స్టూడెంట్ ఉన్నారు, మాట్లాడదాము అసలు ఎలా ఉంది ఏంటి అనేది. ఎలా ఉందమ్మా యూనివర్సిటీలో? హౌ డూ యూ ఫీల్? This is a very great university to study, sir. అవునా? Yes. నైస్. ఎప్పుడు జాయిన్ అయ్యావు? I belong to 2018 to 2022 batch. అంటే ఎలా ఉంది సబ్జెక్ట్ ప్యాటర్న్ కావచ్చు, ఎలా అనిపించింది? సబ్జెక్ట్ ప్యాటర్న్స్ అన్నీ టాప్ ఎండ్లో ఉంటాయి సార్. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఇక్కడ కాన్స్టెంట్గా అందులో కొత్త ఫీచర్స్, కొత్త లెసన్స్ యాడ్ అవటం, ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ఉండటం, సిలబస్ ఎప్పుడు మారుతూ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ దిస్ కాలేజ్. మీరు ఇక్కడ ప్లేస్మెంట్స్ అవి అంటున్నారు కదా, లైక్ ఏమైనా ఇంటర్వ్యూస్ వాటికి మీరు వెళ్ళారా? ఎస్, in my last semester I got placed in a multinational semiconductor company which is Analog Devices. Okay. With a dream package of 20.64 lakhs per annum. 20.6 per annum? Yes. So this is the moment of pride both for me and my college. Okay. Because this is the first core placement with such high package. So this is one of the greatest achievements of our department. ఇన్ని సంవత్సరాల కాలంలో అంటే ఎలా అనిపించింది కాలేజ్లో స్టడీ కావచ్చు, లైక్ అందరితో ఫ్రెండ్స్తో మూవ్ అవటం కావచ్చు, సార్స్తో ఎట్లా లైక్ ఇంటరాక్షన్ కావచ్చు, ఎలా అనిపించింది? The faculty here are always supportive to every student. And they continuously motivate us to renew our skills, to attain the skills which are required by the industry. Not just limiting ourselves to academics. We are always motivated and supported to learn something new. Nice. Thank you. Thank you, sir. సో ఇప్పుడే ఒక అబ్బాయితో మాట్లాడాను. 20.6 ప్యాకేజ్ సింపుల్ థింగ్. అవునండి, అది కూడా థర్డ్ ఇయర్. చాలా మంది ఉన్నట్టున్నారు. కాదండి, దాని స్పెషాలిటీ తంది లైక్ హీ వాస్ సెలెక్టెడ్ ఇన్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో. ఇంకా ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారండి అబ్బాయి. రైట్. సో ఇంకా చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? ఉన్నారండి. ఇలా ఒక నలుగురు ప్లేస్ అయ్యారు. నలుగురు ప్లేస్ అయ్యారు. ఓకే, గుడ్. సరే, ఇప్పుడు రీసెంట్గా పేరెంట్స్ చాలా మంది ఈసీయూలో మా బాబుని ఎందుకు జాయిన్ చేయాలి కేఎల్ యూనివర్సిటీ అంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యూనిక్నెస్ అండి. వీఆర్ స్ట్రాంగ్ ఇన్ ఎకడమిక్స్ ఒకటండి. ప్లేస్మెంట్స్, కోర్ ప్లేస్మెంట్స్ ఒక వీఆర్ స్ట్రాంగ్. ఇప్పుడే చూసారు మీరు ఒక ఎగ్జాంపుల్ చూసారు. ఇట్స్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. అండ్ థర్డ్ ఈస్ ద రీసెర్చ్ అండి యాక్చువల్గా.
స్పెషాలిటీ ఏంటంటే అండి మా దగ్గర రీసెర్చ్ చాలా హై అండి వీఆర్ టాప్ ఇన్ ద యూనివర్సిటీ. మా దగ్గర రీసెర్చ్ గవర్నమెంట్ ఫండెడ్ ప్రాజెక్ట్స్ వర్త్ ఆఫ్ క్రోర్స్ ఉన్నాయి. ఓకే అండ్ వీ హ్యావ్ గాట్ 8 రీసెర్చ్ సెంటర్స్. ఓకే సో ఇట్లా గవర్నమెంట్ ఫండెడ్ ప్రాజెక్ట్స్కి ఎవరైతే ఫ్యాకల్టీ లైక్ తెచ్చుకొని ఉన్నారో పిల్లలు కూడా వాళ్ళతో పాటు రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అండ్ దే స్పెండ్ టైమ్ ఇన్ రీసెర్చ్ అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్. పిల్లల్లో ఉన్నంత లైక్ ఇన్నోవేటివ్ థింగ్స్ ఫ్యాకల్టీలో కొద్దిగా స్లో ఉంటాయి జనరల్గా. ఒక కాన్సెప్ట్ చెప్తే పిల్లలు చాలా ఫాస్ట్గా చేస్తారు. ఈ జనరేషన్ ఉన్న పిల్లలు ఏంటంటే దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో రీసెర్చ్లో ఫ్యాకల్టీ ఇంకొద్ది స్పీడ్ వెళ్ళటం గల కారణం మా పిల్లల సపోర్ట్. సో పిల్లలు ఇన్వాల్వ్ అవుతారు. మీరు అన్నారు 20.6 అంటే ఇట్స్ నాట్ ఎ మ్యాటర్, అలాగే అంటే లైక్ బిగ్ హ్యూజ్ థింగ్. ఇంకా మీరు 24, 40 కూడా ఉంది అంటున్నారు. అంటే అలా ఎలా సాధ్యమవుతుందండి? అంటే ఆ కంపెనీ వాళ్ళు పిల్లల్ని ఆ రేంజ్లో ఇచ్చి తీసుకోవడానికి కారణం ఏమంటారు? కారణం ఏంటంటే సార్ ఇందాక నేను చెప్పా కదా మీకు, కంపెనీ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ని మేము అకాడమిక్స్లో పట్టుకొచ్చాం. కంపెనీ వాడు వచ్చి ఈ కంపెనీస్కి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కంపెనీస్ ఉన్నాయనుకోండి. ఈ 10 కంపెనీస్కి అసలు రిక్వైర్మెంట్ ఏంటి? వాళ్ళకి ఏదో సమ్ రిక్వైర్మెంట్ కావాలి. సమ్ హై అండ్ టూల్స్ మీద పిల్లల్ని వర్క్ చేయించాలి. మా దగ్గర స్కిల్లింగ్ ఉంటుంది. ప్రతి సెమిస్టర్లో స్కిల్లింగ్ అని చెప్పి దానికి మేము 12 గంటలు ఇస్తామండి స్కిల్లింగ్కి. అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ స్కిల్లింగ్ అవర్స్లో వాళ్ళు టూల్స్ మీద పనిచేస్తారు. ఓకే ఓకే అండ్ కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫై చేస్తున్నారు అంటే పిల్లల్ని అకాడమిక్స్ లెవెల్లో కాకుండా ఇండస్ట్రీ లెవెల్లోకి పట్టుకెళ్ళిపోయినట్లు లెక్క. సో వెన్ ద కంపెనీ కమ్స్ వాళ్ళకి చాలా ఈజీగా వీళ్ళు హ్యాండీగా కనిపిస్తారు వాళ్ళకి. ఓకే చాలా ఈజీగా మనకి పనికొస్తాడు అది. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అంటే మనం మామూలు జనరల్గా మాట్లాడుకుంటే స్టూడెంట్స్ హై ఎండ్ ప్యాకేజ్ సెలెక్ట్ అవ్వాలంటే 4th ఇయర్కి వచ్చిన తర్వాత సెలెక్ట్ అవ్వాలంటారు. నేను ఇందాక మీరు చెప్పినట్టు మా కోర్ ఇంజనీరింగ్ మొత్తం 2nd ఇయర్ కల్లా అయిపోతుందండి. ఆ రకంగా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి మా అకాడమిక్స్ అని. పిల్లల్ని జాయిన్ చేయడానికి కేఎల్ యూనివర్సిటీ బెస్ట్ అంటారు. బెస్ట్ వాళ్ళకి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. అంటే సిఎస్సినే లేకపోతే ఇంకోటి ఏదో అనేం కాదు. ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ చేసినా ఒకటే వాళ్ళకి. వాళ్ళ చాయిస్ ఏంటంటే 3rd ఇయర్ నుంచి చాయిస్, అది వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే చాలు. రైట్. ఇక ప్లేస్మెంట్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి దాని గురించి దానికి మా ప్లేస్మెంట్ ఇన్ఛార్జ్ ఉన్నాను డెప్యూటీ హెడ్. అండ్ మీకు క్లియర్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఆయన ఇస్తారండి. ఐ విల్ ఇన్వైట్ హిమ్ లైక్ ఎంవిఎన్ గారు. ఈజ్ ద డాక్టర్ వెంకటనారాయణ గారు అండి. ఈజ్ ద డెప్యూటీ హెడ్ అండ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ప్లేస్మెంట్స్. ఓకే. సో ఎలాంటి ప్లేస్మెంట్స్ అసలు ఎలా ఉంటుంది ప్యాటర్న్ ఏంటి? పిల్లల్ని ఎలా మౌల్డ్ చేస్తారు? వాళ్ళతో ఎలా ఉంటుంది వ్యాపారం? యాక్చువల్గా ప్లేస్మెంట్స్కి మా ప్రిపరేషన్ 3rd ఇయర్ ఫస్ట్ సెమ్, అసలు స్ట్రిక్ట్లీ స్పీకింగ్ 2nd ఇయర్ 2nd సెమ్ నుంచే స్టార్ట్ చేస్తామండి. సో 3rd ఇయర్ ఫస్ట్ సెమ్ నుంచి యాక్చువల్గా వీ విల్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ ద స్టూడెంట్స్ ఇంటూ డిఫరెంట్ కేటగిరీస్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. అంటే సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ బి ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ కోర్ జాబ్స్ అండ్ సమ్ అదర్ స్టూడెంట్స్ విల్ బి ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ కొంతమంది సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఇలా డిఫరెంట్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. సో మేము వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి 3-1 నుంచి 3rd ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఆఫర్ చేస్తామండి. కొంతమంది బాగా హూ ఆర్ ప్యాషనేట్ అబౌట్ గెటింగ్ కోర్ జాబ్స్ విల్ స్టార్ట్ ట్రైనింగ్ దెమ్ రైట్ ఫ్రమ్ 3rd ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఇన్ ద కోర్ డొమైన్ సో దట్ దే కెన్ బి ప్లేస్డ్ ఇన్ వెరీ గుడ్ కోర్ కంపెనీస్. అది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసింది అనలాగ్ డివైసెస్ అండి. అలానే మీకు సీమెన్స్, క్వాల్కామ్, హనీవెల్, ఇవి కాకుండా ఇంకా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో అంటే హయ్యర్ ప్యాకేజ్ ఇచ్చే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ప్లేస్ చేయడానికి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తామండి 3-1 నుంచే. అంటే అలాంటిదే ఒకటి పెగా. అంటే అక్కడ మెయిన్ పెగా ట్రైనింగ్ మెయిన్ టార్గెటెడ్ కంపెనీ ఏంటంటే పెగా సిస్టమ్స్ అనమాట. చాలా మంచి కంపెనీ, ఎక్కువ కంపెనీస్ చూస్తున్నారు. ఎస్. సో పెగా, సర్వీస్ నౌ, సేల్స్ ఫోర్స్, వీటన్నిటి మీద అమెజాన్ వెబ్ సర్వీస్, ఎస్. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఎవరికి ఏది ఇంట్రెస్టో ఆ ఏరియాలో వాళ్ళకి 3rd ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి వాళ్ళని ట్రైన్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎస్. ఇక మీరు ఇందాక అన్నారు రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటుంది మాది మొత్తం. ఆ రీసెర్చ్ త్రూనే మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉంటుంది మాకు. గవర్నమెంట్తో కూడా మాకు టైప్స్ ఉంటాయని చెప్పారు. ఈ రీసెర్చ్కి సంబంధించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అండి? మా దగ్గర ఇప్పుడు మా డిపార్ట్మెంట్లోనే ఉన్నాయండి. బీటీపీ మాధవ్ అని చెప్పి డాక్టర్ మాధవ్, రైట్. ఈయన అసోసియేట్ డీన్ ఫర్ రీసెర్చ్ అండి. ఓకే. అండ్ మా దగ్గర ఉన్న సెంటర్స్ అవన్నీ కూడా ఉన్నాయండి.
అసలు దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అసలు మా దగ్గర పబ్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి, మా దగ్గర గ్రాంట్స్ ఎన్ని ఉన్నాయి, మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈయన ఇస్తారండి. ఈ జనరల్స్ అది ఇది అంటే మొత్తం ఓకే, ఆయన దగ్గర మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్. రైట్ అండి, హెచ్ఓడి నేను చెప్పే కన్నా అసోసియేట్ డీన్ ఫర్ యూనివర్సిటీ. రైట్, మాధవ్ గారితో మాట్లాడుతున్నాము. రైట్, ఎస్ మాధవ్ గారు, ఇప్పుడు ఈ రీసెర్చ్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఒకవైపు ప్లేస్మెంట్స్ కావచ్చు, లేకపోతే స్టూడెంట్ ఒక నాలెడ్జ్ని గెయిన్ చేయాలన్నా ఏమైనా కూడా రీసెర్చ్ ఉన్నది. సో ఎలా ఉంటుందండి ఇక్కడ? ఈసీ డిపార్ట్మెంట్ అంటేనే రీసెర్చ్ అండి. సో ఓవరాల్ యూనివర్సిటీలో ద టాప్ డిపార్ట్మెంట్ విచ్ ఈజ్ ఇన్ ద రీసెర్చ్ అని మాట్లాడితే ఈసీ డిపార్ట్మెంట్ ఫస్ట్లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఈసీ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సో మెనీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనకి గవర్నమెంట్ ఫండెడ్ ప్రాజెక్ట్స్, అదర్ కంట్రీస్తో కొలాబరేటెడ్ ప్రాజెక్ట్స్, డిఆర్డిఓతో, డిఆర్డిఎల్తో, సో ఆల్ ఇండస్ట్రీస్తో మనకి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఈ ఈసీ డిపార్ట్మెంట్లో మనకి 8 రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్గా 8 రీసెర్చ్ సెంటర్స్, అట్లాగే 4 ఎక్సలెన్సీ సెంటర్స్ ఉన్నాయి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఐఎమ్ ద అసోసియేట్ డీన్ ఫర్ ద రీసెర్చ్, అకాడమిక్ రీసెర్చ్ పార్ట్ నేను చూస్తాను. సో ఈ అకాడమిక్ రీసెర్చ్లో మనకి ఈ సెంటర్స్ ఏవైతే R&D సెంటర్స్ ఉన్నాయి ఈసీ డిపార్ట్మెంట్లో, దీంట్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తాం రీసెర్చ్లో. అదర్ యూనివర్సిటీస్లో, అదర్ ప్లేసెస్లో ఎలా ఉంటుందంటే ఓన్లీ ప్రొఫెసర్స్ ఇన్ దేర్ సెంటర్స్ దే విల్ వర్క్. ఇక్కడ అలా ఉండదండి. ఇక్కడ ప్రతి ప్రాజెక్ట్లోనూ, ప్రతి యాక్టివిటీలో, రీసెర్చ్ యాక్టివిటీలో బీటెక్ స్టూడెంట్స్, ఎంటెక్ స్టూడెంట్స్, పిహెచ్డి స్టూడెంట్స్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. మనకున్న వైడ్ వెరైటీ ఆఫ్ ప్రాజెక్ట్స్, డిఫరెంట్ డిసిప్లిన్స్లో ఉన్న ప్రాజెక్ట్స్ వల్ల వాళ్ళకి డిఫరెంట్ సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేస్తారు. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ బాగా ఉంటుంది బయట కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే. పబ్లికేషన్స్ పరంగా మాకు 3000+ పబ్లికేషన్స్ ఉన్నాయి ఈసీ డిపార్ట్మెంట్కి. మాకు 42 ప్రాజెక్ట్స్, స్పాన్సర్డ్ ప్రాజెక్ట్స్ మేము ఆల్రెడీ కంప్లీట్ చేశాము. అలాగే 8 సెంటర్స్ ఆల్రెడీ చెప్పాను. 8 రీసెర్చ్ సెంటర్స్ ఎక్స్క్లూజివ్గా పర్టికులర్ ఫీల్డ్ డొమైన్గా ఉన్నాయి. 4 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయి మాకు. అట్లాగే మాకు దాదాపు మేము ఒక 40+ పేటెంట్స్ మేము పబ్లిష్ చేశాము. అలాగే స్టార్టప్స్ 8 స్టార్టప్స్, స్టూడెంట్స్ 8 స్టార్టప్స్ స్టార్ట్ చేశారు, ఓన్ కంపెనీ స్టార్ట్ చేశారు. సో వీటన్నిటికీ ఏంటంటే బ్యాక్ బోను రీసెర్చ్ స్ట్రాంగ్గా ఉండాలి, గైడెన్స్ స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళకి. సో మీరు ఏ ప్రొఫెసర్ని టచ్ చేసిన ఈసీ డిపార్ట్మెంట్లో ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ అట్లీస్ట్ వన్ ప్రాజెక్ట్. బెస్ట్ సక్సెస్ఫుల్ రీసెర్చ్ అంటే ఈసీ డిపార్ట్మెంట్ ఫస్ట్ రికగ్నైజ్డ్ డిపార్ట్మెంట్ అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈసీ డిపార్ట్మెంట్ని రికగ్నైజ్ చేసి దే ఫండెడ్ అస్. ఒక పర్టికులర్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం వాళ్ళు ఫండ్ చేశారు, మాకు ఇచ్చారు. ఇది ఒకసారి కాదు, 2 సార్లు జరిగింది. ఒకసారి 2012లో ఇచ్చారు మాకు, 12-13లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి సబ్మిట్ చేశాము. రీసెంట్గా 2020లో మాకు 105 lakhs గ్రాంట్ శాంక్షన్ చేశారు. దాంతో ఇంకొక కొత్త ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఈ ల్యాబ్ వల్ల ఏంటంటే ఈ 5G టెక్నాలజీ రిలేటెడ్, యాంటనాస్, మైక్రోవేవ్స్, VLSI, MEMS, ఈ అన్ని ఫీల్డ్స్ రిలేటెడ్గా మేము ఎక్విప్మెంట్స్ అన్నీ పర్చేస్ చేయగలం, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్. పిల్లలందరూ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తారు. రేపు ఇండస్ట్రీకి వెళ్ళారనుకోండి, జనరల్గా ఇండస్ట్రీలో ఏం చేయాలి, వాళ్ళందరినీ మీరు ట్రైన్ చేయాలి స్టూడెంట్స్. వాళ్ళకి అంత అవసరం ఉండదు. ఇక్కడ ట్రైన్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ వాళ్ళు, ఆ ఎక్విప్మెంట్ మీద ఎలా వర్క్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పని చాలా ఈజీ అయిపోతుంది స్టూడెంట్స్కి. అందుకే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వన్స్ ఇండస్ట్రీలో జాయిన్ అయిన తర్వాత దే కెన్ లెర్న్ వెరీ ఈజీలీ అండ్ దే కెన్ గ్రాస్ప్ ద థింగ్ వెరీ ఈజీలీ. అండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అదే ఒక నార్మల్ ప్లేస్ నుంచి ఇండస్ట్రీలో ప్లేస్ అయిన వాళ్ళకైతే అక్కడ ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి, టెక్నాలజీ తెలుసుకోవాలి. ఆ తర్వాత దే విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు గ్రో. అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. బట్ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే ఈ ఆపర్చునిటీస్ అన్నీ ఉండటం వల్ల దే విల్ లెర్న్ ద థింగ్స్ వెరీ క్విక్లీ అండ్ సిస్టమ్కి అడాప్ట్ అయిపోతారు అక్కడ. అండ్ సో మెనీ ఆపర్చునిటీస్ ఉంటాయి. రీసెర్చ్ అంటే టైం టేకింగ్ ప్రాసెస్, రైట్? ఎస్. పిల్లలతో అంటే స్టూడెంట్స్ కొంతమంది ఏంటంటే టైం కేటాయించి దాన్ని రీసెర్చ్ కోసం బాగా ఆసక్తి చూపించారు. అలాంటి వాళ్ళని ఎలా మౌల్డ్ చేస్తారు మీరు? స్టూడెంట్స్కి ప్రాజెక్ట్స్ ఎవ్రీ ఇయర్ ప్రాజెక్ట్స్ చేస్తారు. బయట కాలేజీలో అనుకోండి, మీకు 4th ఇయర్లో ఒక ప్రాజెక్ట్ చేస్తారు, అక్కడితో అయిపోతుంది లాస్ట్ సెమిస్టర్లో. ఇక్కడ అలా ఉండదు. 2nd ఇయర్లో ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు, 3rd ఇయర్లో ఒక ప్రాజెక్ట్ చేస్తారు, ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ R&D సెంటర్స్తో, ప్రొఫెసర్స్తో కనెక్ట్ అయి ఉంటాయి. సో ప్రాజెక్ట్ టైం ఏదైతే ఉందో వాళ్ళకి అలాట్ చేస్తాము అకాడమిక్స్లో, ఆ టైం వాళ్ళు వచ్చి స్పెండ్ చేస్తారు. వాళ్ళు విడిగా రావాల్సిన అవసరం ఉండదు. అడిషనల్ ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా అడిషనల్గా పెర్ఫామ్ చేయాలనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈవినింగ్స్ స్పెండ్ చేస్తారు. మేము 5 o'clock దాకా కాలేజీ అవర్స్ ఉన్నా R&D సెంటర్స్ విల్ ఓపెన్ అప్ టు 9-9:30. రాత్రులు మా సాలర్స్ అందరూ కూర్చొని వర్క్ చేసుకుంటారు, ఓవర్ నైట్ అంతా వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో కాబట్టి అవి ఎప్పుడు సెంటర్స్ అన్నీ ఓపెన్ అనమాట. సో 24 hours ల్యాబ్ ఓపెన్ యాజ్ వెల్ యాజ్ R&D సెంటర్స్ కూడా ఓపెన్గా ఉంటాయి. ప్రొఫెసర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ దే విల్ స్టే అప్ టు 8 o'clock, 9 o'clock దే విల్ స్టే. సో రీసెర్చ్ అనేది పిల్లలకి ఎలా యూస్ఫుల్ అవుతుంది, ప్లేస్ అవుతుంది? రీసెర్చ్
వీళ్ళందరి చేత ప్రాజెక్టులు చేసి అందరి చేత మేము పబ్లికేషన్స్ చేయిస్తాం. పబ్లికేషన్స్ మంచి మంచి జర్నల్స్లో పబ్లిష్ చేయిస్తాం. ఇలా చేయడం వల్ల ఇప్పుడు ప్లేస్మెంట్స్ చెప్పారు ఇంతకుముందు. ఆ ప్లేస్మెంట్స్లో సపోజ్ మీకు ఒక మంచి పబ్లికేషన్ ఉంటే యూ విల్ గెట్ 20% రిజర్వేషన్ ఇన్ దట్. అలాగే ఫారెన్ వెళ్తారు కొంతమంది, ఇక్కడ బీటెక్ అయిపోయిన తర్వాత ఎంఎస్ చదవడానికి వెళ్తారు. ఎంఎస్ చదవడానికి వెళ్ళినప్పుడు కూడా మనం అక్కడ నాన్ లోకల్ అవుతాం. నాన్ లోకల్కి మనకి రిజర్వేషన్ ఉండదు. అలాంటప్పుడు ఈ 25% పేపర్లు పబ్లిష్ చేసిన రిజర్వేషన్ వాళ్ళకి అక్కడ యూజ్ అవుతుంది. మా దగ్గర బీటెక్ చేసిన వాళ్ళు చాలామంది మా దగ్గర లెటర్ ఆఫ్ రికమెండేషన్ తీసుకుని వెళ్ళిన వాళ్ళు అక్కడ టీచింగ్ ఇంటర్న్షిప్ తీసుకుని అక్కడే ఫ్యాకల్టీ వాళ్ళని రిక్రూట్ చేసే ప్రాజెక్ట్స్లో వాళ్ళే అమౌంట్ ఇచ్చి బయటికి వెళ్ళి ఫండ్ సంపాదించాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటారు ఒక సైడ్ వాళ్ళు ఎర్న్ చేస్తూ ఉంటారు. సో ఇలా సో మెనీ ఆపర్చునిటీస్. అట్లాగే డిఫెన్స్ ల్యాబొరేటరీస్, గవర్నమెంట్ ల్యాబొరేటరీస్ వీటన్నిటికీ వెళ్ళాలంటే ఈసీ ద్వారా ఈ కోర్ బ్రాంచెస్ ద్వారా చాలా ఈజీగా వాళ్ళు దే విల్ గెట్ సక్సెస్ ఉంది. ఇలా అండి. థ్యాంక్ యూ మాధవ్ గారు. ఫైనల్గా సుమన్ గారు, ఈసీ ఇంకేమన్నా స్పెషాలిటీ ఉందా ఈసీ? ఎస్ అండి, ఈసీలో మాకు ఒక 6 క్లబ్స్ ఉన్నాయి, టెక్నికల్ క్లబ్స్. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. అండ్ ఇంకొద్దిగా అడ్వాన్స్గా చెప్పాలంటే వీ హ్యావ్ ఫ్యాబ్ ల్యాబ్ అండి. వర్త్ ఆఫ్ నియర్లీ 4 crores మేము ఎస్టాబ్లిష్ చేసామండి. అక్కడే పిల్లలు ఫ్యాబ్రికేట్ అంటే ఇన్నోవేటివ్ ఐడియాస్ని అక్కడ వాళ్ళు సిమ్యులేట్ చేసుకొని ఫ్యాబ్రికేట్ చేసుకొని కొత్త ప్రోడక్ట్స్తో వాళ్ళు బయటికి రావచ్చండి. వేర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద మార్కెట్. బేసికల్ ఇట్స్ ఎ ఫ్యాబ్ ల్యాబ్ అంటాం మనం, ఫ్యాబ్రికేషన్ ల్యాబొరేటరీ. ఇట్స్ ఎ పెద్ద ల్యాబొరేటరీ అండి. ఓకే, దట్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్ విత్ ద వర్త్ ఆఫ్ 4 crore అండి. అండ్ ఇట్ ఈస్ అండర్ ఈవెన్ వీఆర్ గోయింగ్ ఆన్ యాడింగ్ ద థింగ్స్ ఇన్ టు దట్ ల్యాబ్. అదొక అడ్వాంటేజ్ అండి. నెక్స్ట్ మా టెక్నికల్ క్లబ్స్ వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ టైంలో ఇంట్రెస్టెడ్ పిల్లలందరూ కూర్చొని వాళ్ళు ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్నీ కూడా ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి టైం స్పెండ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మాకు 24 hours ఓపెన్ ల్యాబొరేటరీస్ అండ్ లైబ్రరీ కూడా మాకు 24 hours ఓపెన్ అండి. సో పిల్లలు హాస్టలర్స్ ఎక్కువగా వాళ్ళు ఇక్కడే టైం స్పెండ్ చేసుకుని చిన్న ప్రాజెక్ట్స్ చేసి దే డెవలప్ దేర్ ఓన్ స్కిల్స్. బేసికల్గా ఎట్లాగో మనం అకాడమిక్స్ అంతా నేర్పిస్తున్నాం, బట్ ఇన్నోవేటివ్గా థింక్ చేసి ప్రోడక్ట్ని వాళ్ళే డిజైన్ చేసి వాళ్ళు తయారు చేసుకుంటే వాళ్ళకి వచ్చే ఆనందం వేరే అండి. దట్స్ అడ్వాంటేజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో డాక్టర్ ప్రొఫెసర్ సుమన్ గారు ఒకటే చెప్తున్నారు, ఈసీఈ కనుక సెలెక్ట్ చేసుకుంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే కేఎల్ యూనివర్సిటీ ఖచ్చితంగా 100% ప్లేస్మెంట్ ఉంటుంది. మంచి భరోసా కూడా పేరెంట్స్కి కేఎల్ యూనివర్సిటీ ఇస్తుందని కూడా చెప్తున్నారు. ఇది వాటి ఎన్కరేజ్. నా పేరు రఫీ.